నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు శ్రీ విద్యా ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్య వాస్తు న్యూమరాలజీ స్పెషలిస్ట్ జయప్రద గారు ఉన్నారు. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, నాకు డౌట్ ఏంటి అంటే, ఇప్పుడు మన జాతకం ఉందనుకోండి, జాతక ప్రకారం ఏదైనా దోషాలున్నా ఏదైనా ఉన్నా లేదు, గురుబలం గురించే చూద్దాము. అట్లా ఏదైనా ఉంటే పరిహారాలు వారి జాతక పరంగా తెలియజేస్తారు కదా. అయితే ఇప్పుడు జాతకం తెలీదు, వాళ్ళకి పుట్టిన తేదీ కానీ సమయం కానీ ఇట్లాంటివి ఏవి తెలీదు, కాకపోతే గురుబలం లేదేమో అన్న ఆ డౌట్ వస్తూ ఉంటుంది కదా. సో అట్లాంటి వాళ్ళకి గురుబలం పెరగాలంటే ఎట్లాంటి పరిహారాలు పాటించవచ్చు అంటారు? ఇప్పుడు పుట్టిన తేదీ తెలియని వాళ్ళకి గురుబలం గురించి అడుగుతారు. అసలు గురుబలం అనేది ఉంటే ఏం సాధించవచ్చు, ఏం సాధించలేము అన్నది పక్కన పెడితే, అసలు గురుబలం అనేది పెరగాలి పక్కన పెడితే, ఇవాళ రోజున మన ఇంట్లో గురుబలం జాతకంలో కాదన్న, ఇంట్లో ఉండే పేరెంట్స్ని గౌరవిస్తున్నావా? ఇప్పుడు అమ్మ నాకు ఫ్రెండ్ అంటారు చాలా మంది, మా నాన్న నాకు ఫ్రెండ్ అంటారు. నేను ఫ్రెండ్లో వాళ్ళు తీసుకున్నాను. ఫ్రెండ్గా తీసుకోవడం వేరు, అలాగే ఫ్రెండ్గా గౌరవించడం కూడా వేరు. స్నేహితుడిగా అన్ని ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ వాళ్ళు అడగచ్చు, సలహాలు చెప్పచ్చు. అది ఒక ఫ్రెండ్ రే పోరా అలా పోరా ఇలా రా అని చెప్పి అంటుంటాం. అలా తండ్రితో ఆమె చెప్పేది అంత సోది నేను విన్ను అని అనకూడదు. ఆయన తండ్రి, జన్మించిన తండ్రి. అంటే ఎంత చదువున్నా గౌరవం అనేది ఉండాలి. అంటే మా అమ్మని నేను ఫ్రెండ్ లా చూస్తాను. చాలా మంది అంటారు మా అమ్మని నేను ఫ్రెండ్ లా చూస్తాను, మా అమ్మని పేరు పెట్టి పిలుస్తా. అలా పేరు పెట్టి పిలవకూడదు. ఎందుకంటే అమ్మ అక్కడ నీకు ఎంత స్నేహితురాలుగా ఉన్నా, ఎంత తోడున్నా, ఆవిడ అక్కడ తల్లి. తల్లి స్థానాన్ని ఎప్పుడు కూడా భర్తీ చేయలేం. సో ఎంత స్నేహంగా ఉన్నా, ఎంత ప్రేమగా చూసుకున్నా, అక్కడ తల్లికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తే ఇక్కడ వీళ్ళ జాతకంలో గురుబలం పెరుగుతుంది. అలాగే తండ్రికి ఇచ్చే గౌరవం ఇస్తే జాతకం గురుబలం పడతాయి. చాలా అమ్మ ఆయన మాట్లాడదని చెప్పు, ఆయన మాట్లాడితే నేనేం విన్ను, ఆయన ఏం చెప్తే నేను చేయను. అప్పుడు నీకు జాతకంలో ఎంత బ్రహ్మాండమైన గురుబలం ఉన్నా ఈ బలం ఏమీ పెరగదు, పనిచేయదు. ఇక నువ్వు తండ్రినే గౌరవించట్లేదు. అప్పుడు నువ్వు తండ్రిని గౌరవించకపోతే ఇక నీ జాతకంలో ఎక్కడ గురుబలం పెరుగుతుంది? తండ్రి మంచివాడు కాదు, కరెక్టే. తండ్రి మంచివాడు కాదు, తండ్రి రెస్పాన్సిబిలిటీ లేదు, బాధ్యత లేనివాడే అనుకుందాం. బాధ్యత ఉన్న వాళ్ళ సంగతి పరిస్థితి పక్కన పెడితే, బాధ్యత లేని వాళ్ళ తండ్రులు ఉంటారు. అయినా సరే వాళ్ళ బాధ్యత లేకపోయినా సరే మన బాధ్యతగా ఉండాలి. ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారు, మనం తప్పు చేయకూడదు కదా. అలాగే తండ్రి బాధ్యతగా లేదు, గౌరవం అయితే ఇవ్వాల్సిందే. ఇప్పుడు నచ్చలేదని చెప్పే సలహాలు, సరేనండి అలాగేనండి నాకు కుదిరితే తప్పకుండా చేస్తానండి అని చెప్పాలి. అలాగేనండి, ఓకే అండి, అంతే. నేను చెప్పే సోది ఎవరు నేను విన్ను, నువ్వు చెప్తే అసలు చేయి నేను అని మాట్లాడకూడదు. ఇలా మాట్లాడితే జాతకం ఎంత బ్రహ్మాండం ఉన్నా ఇక్కడ నువ్వు ధర్మం తప్పావు. ప్రకృతి భగవంతుడు మనతో ఎప్పుడు ఉండాలంటే మనం ధర్మాన్ని ఎప్పుడు వదలకూడదు. మనం ధర్మ మార్గంలోనే ఉండాలి. మనం ఎప్పుడైతే ధర్మ మార్గంలో ఉండగలుగుతామో ఆ రోజు మనతో పాటు భగవంతుడు తోడుంటాడు. సో భగవంతుడు తోడుంటే ప్రపంచాన్ని గెలవచ్చు మనం. కానీ భగవంతుడే తోడు లేకపోతే ప్రపంచం ఎంత ఉన్నా గెలవలేము. సో ఇక్కడ భగవంతుడు అనే స్వరూపం అనేది ఎక్కడ ఉందంటే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, మనం చదువు చెప్పిన గురువులు, వీళ్ళే ముఖ్యం. సో వీళ్ళని తర్వాత సాటి మనుషుల్ని హేళన చేసి మాట్లాడకూడదు. సో తల్లిదండ్రులు నేను చాలా ప్రేమగా చూస్తాను, గౌరవంగా చూస్తాను. వచ్చిన వాళ్ళ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఏదో ఒక వాళ్ళతోటి హేళన చేస్తూ, వాళ్ళకున్న మైనస్ని ప్లస్ని హేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటాను. అక్కడ కూడా గురుబలం తగ్గిపోతుంది. జాతకం ఎంత బ్రహ్మాండంగా ఉన్నా సరే ఇక్కడ వీళ్ళు హేళన చేస్తూ మాట్లాడుతూ, అంటే వీళ్ళు మంచి వాళ్ళే కానీ నేను ఊరికే సరదాగా అలా మజాక్ చేస్తాం అని అంటారు. అలా మజాక్ అనేది కూడా చేయకూడదు. అప్పుడు కూడా తగ్గిపోతుంది. సో ఏంటంటే ఒక వయసుకి మనం గౌరవం ఇవ్వాలి, తర్వాత ఒక హోదాకి గౌరవం ఇవ్వాలి, ఒక పదవికి ఒక గౌరవం ఇవ్వాలి. ఆ పదవిలో కూర్చున్నంతసేపు వాళ్ళు మనకన్నా చిన్నవాళ్ళైనా సరే ఆ పదవికి ఒక గౌరవం ఉందిగా, ఆ గౌరవంతో మాట్లాడాలి. సో తర్వాత వాళ్ళ పదవి దిగిన తర్వాత, అంటే వాళ్ళ ఆఫీస్ టైమింగ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చాక మంచిగా ఎలాగైనా నీ ఇష్టం వచ్చిన ఉండొచ్చు. ఫ్రెండ్ అయితే ఫ్రెండే, కానీ అక్కడ ఉన్న పదవికి గౌరవం ఇవ్వాలి. ఇక్కడ జాతకంలో గురుబలం అనేది ఏంటంటే, గురువు అనేది ఏంటంటే నువ్వు ఏది ధర్మంగా ఉంటున్నావు, ధర్మానికి బద్ధుడైన. అంటే మనం ఎంత ధర్మంగా ఉంటే మన జాతకంలో అంత యోగాలు ఉంటాయి. మనం ధర్మం తప్పాము ఇక అది ఏం చేయదు. ఇక దానికి మన కర్మ ఎలా అనుభవించాలో అనుభవించాల్సిందే. సో చాలా మంది జాతకం బ్రహ్మాండంగా ఉన్నా ఎందుకు జీవితం ఇంత కష్టంగా నడుస్తుంది అంటే ఏమేం చేసావో చెక్ చేసుకోవాలి. చెక్ లిస్ట్ మనం మాట్లాడే విధానాన్ని అది. తర్వాత మనం నమ్మి వచ్చిన
మనిషిని అగౌరవపరిచి మాట్లాడకూడదు. అంటే భార్య అయినవచ్చు, భర్త అయినవచ్చు. ఇప్పుడు నేను ఒక ఆడవాళ్ళ విషయం తీసుకుంటే మగవాళ్ళని హేళన చేసి మాట్లాడకూడదు. నా శాలరీ ఎక్కువ, నీకంటే నా పదవి ఎక్కువ, నా హోదా ఎక్కువ, నువ్వేం చేసావు అని మాట్లాడకూడదు. అలాగే భార్యని నీకు నేను తప్ప ఎవరు గతి లేరు అని మాట్లాడకూడదు. ఇలా ప్రతిదీ కూడా మనిషికి గౌరవం ఇవ్వకపోయినా గురుబలం తగ్గిపోతుంది. ఇలా ప్రతిదీ మనం ఆలోచించుకుంటూ వెళ్తే ఇక్కడ జాతకంలో ఉండే బలాలు అనే కంటే మనం ప్రవర్తించే విధానమే. అంటే జాతకం తెలిసినా తెలియకపోయినా మనం ఈ పనులు చేయడం వల్ల మనకి గురుబలం అనేది తగ్గిపోతూ ఉంటుంది. అదే మనం అందరితో గౌరవంగా నడుచుకున్న మన పద్ధతి అంతే. ఇప్పుడు అలాగే దాసోహం అని చెప్పట్లేదు. అవును, ఇచ్చే మర్యాద, ఇచ్చే మర్యాద. వాళ్ళు ఉండే పదవులకి వాళ్ళు మనకంటే వయసు పెద్దవాళ్ళైతే వాళ్ళకి ఇచ్చే గౌరవం. ఓకే. మనుషుల్ని ఎక్కువసేపు ఏడిపిస్తూ వీళ్ళు నవ్వుతూ ఉంటే కూడా ఆ కష్టాలు వీళ్ళు అనుభవించాలి. వాళ్ళు ఏడ్చారు కదా, ఇప్పుడు వాళ్ళకి ఒక కష్టం ఉండి వాళ్ళు ఏడుస్తున్నారు. అంటే వాళ్ళకి ఒక కష్టం ఉండి వాళ్ళు ఏడవాలి ఆ ప్లేస్లో, కానీ వీళ్ళు వచ్చి ఏదో సరదాగా ఏడిపించేశారు. ఇప్పుడు ఆ కష్టం ఎవరు అనుభవించాలి? మరి ఆ కష్టం వీళ్ళు అనుభవించాలి. అంటే అప్పుడు ఏడవలసిన ఏడిపి ముందు ఏడిపిస్తారు వీళ్ళు. అప్పుడు వాళ్ళకి వచ్చే కష్టాన్ని ఆ ఏడుపు వీళ్ళు ఏడవాలి, ఆ కష్టం వీళ్ళ అకౌంట్లో వస్తాయి. సో చాలా మంది మేము ఎవరికి ఏమి చేయలేదు అని మాకు కష్టాలు వస్తాయంటే, ఎవరికి ఏం చేయకపోయినా ఒకరి బాధకి మనం గురైతే రేపు వాళ్ళు అనుభవించాల్సిన బాధకి మనం బాధ్యులు అవుతాం. సో ఇలాగా చాలా పెద్దవి నాన్న ఇవన్నీ తెలుసుకోవాలి, వెళ్ళాలి లోతుకి వెళ్తే. అసలు మామూలుగా మనం మామూలుగా మాట్లాడలేము. అందుకని సూక్ష్మంగా మనం చెప్తున్నాం మీకు ఈ విషయాలు. ఏంటంటే ఇంట్లో పేరెంట్స్ని గౌరవించండి, ఎలాగైనా ఉండండి. వాళ్ళు మీకు ఉపయోగపడ్డారో ఉపయోగపడలేదో వాళ్ళు తెలిసిన నాలెడ్జో మీకు జన్మనిచ్చారు. జన్మనిచ్చినందుకే మనం కట్టుబడి ఉండాలి అంతే. ఇంకా వాళ్ళ ఆస్తి ఇచ్చారా, అంతస్తులు ఇచ్చారా, మనకి పదవులు ఇచ్చారా, స్టేటస్ ఇచ్చారా అని ఏం చూసుకోవద్దు. జన్మనిచ్చారు కనుక కట్టుబడి ఉండాలి. అలా నువ్వు కట్టుబడి ఉన్న రోజున దేవుడు నీ పక్కన ఉంటాడు. అప్పుడు నువ్వు ప్రపంచం గెలవచ్చుగా. అలా ఇలా బతికెళ్తే మనుషులందరూ చాలా గురుబలం అనేది కాదు, దైవబలమే పెరుగుతుంది వాళ్ళకి, దైవబలమే ఉంటుంది వాళ్ళ తోడు. గురుబలం గురించి చాలా చక్కగా, అంటే అందరూ అనుకుంటారు ఏదో జాతకపరంగా ఇది చేయండి అది చేయండి అనేసి అంటారు, కానీ అందరికీ అసలు నిజంగా ఏం జరుగుతుంది అనే దాని గురించి క్లియర్గా తెలియజేశారు. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. ఎలాంటి సమస్యతో అయినా బాధపడుతూ అమ్మని కలవాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.